భూమి, ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతూ ఉంటే అందరూ ఆట పట్టిస్తారు. అయినా నువ్వు భయపడేంత ఇక్కడేమని చెప్పు. 4 మామిడి చెట్లు, 4 ఉసిరి చెట్లు. అనవసరంగా నువ్వు భయపడుతున్నావని నీకు చెప్పడం కోసం ఇలా చేశాం. ఇక్కడికి ఒంటరిగా నేను కొన్ని 100ల సార్లు వచ్చాను. ఏం జరిగింది? ఏం జరగలేదు. నాకన్నా పెద్దదానివి నువ్వెందుకు భయపడుతున్నావు? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అసలు నేనేమనుకోవాలి భూమి? మా జానకిని చూడు, పులి ఎదురుగా వస్తే పులిహోర తింటావా అని అడుగుతుంది. మీ అభిబావని చూడు, పొద్దున రాత్రి తేడా లేకుండా హ్యాపీగా ఊరంతా తిరుగుతాడు. మరి మాకు లేని భయం నీకెందుకు? నాకు తెలీదు. నాకు చిన్నతనం నుంచి నేను ఒంటరిగా ఉండాలంటే చాలా భయం. ఏంటి జానకి ఇది? మనం ఎంత ప్రయత్నం చేసినా తను భయపడుతుంది ఏంటి? ధైర్యం రావాలి కదా. ఏది ఒక్క ప్రయత్నంతోనే రాదు, మెల్లిమెల్లిగా మార్పొస్తుంది. జానకి, ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలేయరు కదా? నిన్ను ఒంటరిని చేయాలనే ఉద్దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదు. కానీ అందరికీ ధైర్యం చెప్పేలా నిన్ను మార్చాలనే ప్రయత్నం మాత్రం మేమందరం చేస్తూనే ఉంటాం. పద. ఏంట్రా మీరారా? నువ్విప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రుద్రాణి గారింటికి. భూమిని ఇంటికి తీసుకెళ్ళాలి కదా. అందుకే నువ్వెళ్ళు, మేమిద్దరం ఇక్కడ హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటాం. అదేంటి, నేను లేకుండా మీరిద్దరు ఆడుకుంటానంటే నేను ఊరుకోను. కావాలంటే మనం నలుగురిని కలిసి ఆడుకుందాం. వద్దు, నేను ఇక్కడ ఉండను. వెళ్ళిపోదాం పద, నాకు భయం వేస్తుంది. నీకు అర్థమైంది కదా, ఇంక భూమి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు. నువ్వు తనని తీసుకెళ్ళు, మేమిద్దరం సరదాగా 1 గంట సేపు క్రికెట్ ఆడుకొని అప్పుడు వస్తాంలే. సరే, మీ ఏడుపేదో మీరు ఏడవండి. పద. రే బుజ్జి, నువ్వు వెంటనే వెళ్ళి బ్యాటు బాల్ తీసుకురా. ఇండియా మొత్తం ఆశ్చర్యపోయేలా ఇక్కడ మనం క్రికెట్ ఆడదాం. ముందు నా చేతిలో అవుట్ అవ్వకుండా ఆడు, తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. త్వరగా తీసుకురా రే. నువ్వు బ్యాటు బాల్ ధరా, నీ బౌలింగ్లో 6 సిక్స్లు కొడతా. ఏంటి భూమి అంతలా ఆలోచిస్తున్నావు? నీకు తెలీదా? తెలిస్తే నేనెందుకు అడుగుతాను? ఏంటి అలా మాట్లాడుతున్నావు? రేపు కుముద పుట్టినరోజు కదా. ఓహో, తన పుట్టినరోజైతే నువ్వెలా ఆలోచించాలా? అది కాదు జానకి, తన బర్త్డే అని అందరూ చెప్పగానే ఎవరెవరో ఏం గిఫ్ట్ ఇస్తారు అని అడిగింది. అలాగే నన్ను కూడా అడిగింది. అయినా రేపు కదా పుట్టినరోజు, ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది కదా. ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నేను ఎవరిని ఏమీ అడగను. కానీ రేపు గిఫ్ట్ ఇవ్వకపోతే కుముద ఖచ్చితంగా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. సరే, నువ్వేం భయపడకు. రేపు ఎంతమంది ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా తన ఊహల్లో కూడా ఊహించలేని ఒక అద్భుతమైన గిఫ్ట్ నువ్విస్తావు. అవునా? అంత గొప్ప గిఫ్ట్ కొనడానికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను బావని కానీ అమ్మమ్మను కానీ అడగను. భూమి, బహుమానం అనేది కేవలం డబ్బులతోనే ఇచ్చేది కాదు, మన మనసుకి నచ్చేది కూడా ఇవ్వచ్చు. తన మనస్తత్వం ఏంటో తెలుసు కదా. డబ్బు లేకుండా మనం ఏం గిఫ్ట్ ఇవ్వగలం? కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వకపోతే దాన్ని కూడా తను కామెంట్ చేస్తుంది. చూడు భూమి, అందరూ నిన్ను భయస్తురాలు అంటారు. మీ అమ్మమ్మ నీకు లోక జ్ఞానం తెలియదు అంటారు. మీ పెద్దమ్మ నీలో మార్పు రావాలి అని కోరుకుంటున్నారు. అవునా? అవును. మరి ఆ మార్పు వచ్చిందో లేదో అందరికీ తెలియాలంటే ఇదే సరైన అవకాశం. అందరూ ఆశ్చర్యపోయేలాగా నువ్వు రేపు అందరికీ కనిపిస్తావు. నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉంది. ఇంతకీ ఏం చేయమంటావ్? చెప్పాను కదా, కుముద ఏంటో తనకి తెలిసేలా చేస్తావని. ఒక మనిషి ఎలా ఉండాలో, ఎదుటి వాళ్లతో ఎలా ప్రవర్తించాలో, మన అనుకునే వాళ్ళని ఎలా అభిమానించాలి అనేది ఒక మంచి కవిత రూపంలో రాస్తాను. అందరి ముందు అది నువ్వు కుముదకిచ్చి నేనే రాశానని చెప్పు. అమ్మో, నేను తననేమైనా అన్నానని తెలిస్తే మా పెద్దమ్మ ఊరుకుంటుందా? అన్నింటికన్నా ముఖ్యంగా మా పెదనాన్న నాతో గొడవ పడతారు కదా. పేరు పెట్టి మాట్లాడితే తన్నే ఉద్దేశించన్నావని అందరూ అనుకుంటారు. కాని నువ్వు ఒక కవిత రూపంలో చదివితే అద్భుతమైన కవిత అని అందరూ అనుకుంటారు. కాని అర్థం కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పుడు భూమి అంటే ఏంటో
కుముద కూడా అర్థం చేసుకుంటుంది. ఇంకోసారి నిన్ను మాట అనాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. ఇది మంచి అవకాశం. పుట్టినరోజుకి మరపురాని గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. తన మనసేంటో నువ్వు చెప్పినట్టు ఉంటుంది. తను మారటానికి ఒక హెచ్చరికలా పనికొస్తుంది. తర్వాత ఏమైనా గొడవ జరుగుతుందేమో. చూడు భూమి, భయం అనేది మనసులో ఉన్నంతవరకు నీడ కూడా భయపెడుతుంది. అదే భయాన్ని వదిలి అడుగు ముందుకు వేస్తే చీకట్లో కూడా మెనుగురు పురుగు రూపంలో వెలుగు కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఏమీ శాసించదు, మనకేమీ చెప్పదు. మనలో ఉన్న మనసే అన్ని చదువుకునేలా చేస్తుంది. అందులో చీకటి ఉంటే మన దారి మోసుకుపోతుంది. అదే గుండెల్లో ధైర్యాన్ని నింపుకుంటే సముద్రం అవతల ఏముందో తెలుసుకునే సాహసాన్ని కూడా చేయిస్తుంది. నీలో ఈ మార్పు రావడానికే మీ అమ్మమ్మ నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అది జరగనప్పుడు నేనొచ్చినా ప్రయోజనం లేనట్టే. నువ్వు నాతో కలిసి స్నేహం చేయటంలో ఫలితమేముంది చెప్పు. జానకి, నా గురించి నువ్వింత గొప్పగా ఆలోచిస్తున్నావు. అసలు మనిద్దరి బంధం ఏంటి? నేను అక్క అని పిలిచినంత మాత్రాన ఆ బంధం నిజంగానే అక్కగా మారిందా? మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. భగవంతుడు ప్రతి ఒక్కరినీ మనకి ఎదురయ్యేలా చేస్తాడు. అది అనుకోకుండా జరిగేది కాదు. ఏ జన్మలోనూ రుణానుబంధం ఉంటేనే ఆ మనిషి మనకి ఎదురవుతారు అని. గత జన్మలో పగుంటే శత్రువుగా ఎదురవుతారు, ప్రేమ ఉంటే స్నేహంగా మారుతారు అని చెప్పారు. మరి మన బంధమేంటో ఆ దైవానికే తెలుసు. కానీ ఇది ఒక అనుబంధమని మాత్రం నాకు తెలుస్తోంది. ఏంటమ్మా, భార్గవన్ని చుట్టూ తిప్పుకునే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఆలోచిస్తున్నాను డాడీ. భార్గవ్ బావకి అమ్మమ్మ మాట నిలబెట్టాలనే కోరిక బలంగా ఉండడంతో తనని నా వైపుకు తిప్పుకోవడం కష్టంగా ఉంది. అదే అభిలా ఉంటే మాత్రం ఈ పాటికి నా చుట్టూ తిప్పుకునేదాన్ని. నీ మాటలతో తన్ని పడేయాలన్నదే కదా మన ప్రయత్నం. భార్గవ్ నీ వైపు తిరగకపోతే మనం ఏమీ చేయలేం. అసలే మీ అమ్మమ్మ 60 రోజుల్లో భూమిని మార్చి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానని శపథం కూడా చేసింది. అది అనుకున్నంత ఈజీ కాదు డాడీ. భూమిలో ధైర్యం రావాలి, అది మమ్మీ నమ్మాలి. ఆ తర్వాత కదా పెళ్లి ముహూర్తాలు పెట్టించడం. జరగదు అని దేన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు. మా ఇంటి నీడను కూడా భరించలేని మీ అమ్మని నేను పెళ్లి చేసుకునేదాకా తీసుకొచ్చాను, నన్ను నమ్మేదాకా తీసుకొచ్చాను. అలాగే నువ్వు కూడా ప్రయత్నం చేయాలి. భూమిని పెళ్లి చేసుకున్నాక నేనే మార్చుకుంటాను అన్న ఆలోచన భార్గవులో వచ్చినా మన తలరాత మారిపోతుంది. అందుకే డాడీ ఈ మధ్య కొన్ని లవ్ మూవీస్ చూశాను. అందులో ఎలా ప్రపోజ్ చేస్తే పడతారో ప్రాక్టీస్ చేశాను. అలాగే చెప్పాలని డిసైడ్ అయ్యాను. నా ప్రేమని ఎలా చెప్పాలో ఒక్కసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. అదేంటి, నా కుముద ప్రేమను ఎలా చెప్పాలో ప్రాక్టికల్గా చూపిస్తానంటుంది? అంటే నాలాగే తను కూడా నాకు ఐ లవ్ యూ చెప్పడానికి తపన పడిపోతుందా? సరే, చాటుగా విందాం. బావా, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వే ఊపిరిగా బ్రతుకుతున్నాను. నా కళ్ళల్లో నీ రూపం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు నవ్వుతూ నాకు ఎదురైతే నా మనసు ఆనందంతో పులకరించిపోతుంది. అయ్య బాబోయ్, నా కుముదకి ప్రేమలో ఇంత గొప్ప కవిత్వం వస్తుందా? ఇదంతా నా గురించి చెప్తుందా? వినడానికి చాలా బాగుంది. కంటిన్యూ. అందుకే బావా, నువ్వంటే నాకు ప్రాణం. ప్రాణమా? ఈ జీవితం ఉన్నదే నీకోసం. నేను అడుగు వేస్తున్న ప్రతిసారి నీతో 7 అడుగులు ఎప్పుడు వేస్తానా అని ఆలోచిస్తున్నాను. నేను తల వంచుకున్న ప్రతిసారి నా తల మీద జీలకర్ర బెల్లం ఎప్పుడు పెడతావా అని
ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ, నేను మట్టెలతో ఈ నట్టింట్లో తిరగాలని, నీ పేరు చివర నా పేరు ఉండాలని, నీ ఇంటి పేరు నా ఇంటి పేరుగా మారాలని, నువ్వు కట్టే పసుపు తాడు నా మెడకు అందాన్ని తీసుకురావాలని నేను తప్పించిపోతున్నాను. నాకు నాకు సిగ్గేస్తుంది. ఆహా. అయ్యో బావ కరెంట్ షాక్ కొడుతున్నట్టుంది, కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏ అభి, ఏమైంది? ఏమైంది? బావ ఈ స్తంభాన్ని పట్టుకుంటే షాక్ కొట్టినట్టుంది. తట్టుకోలేక మెలికలు తిరుగుతూ ఉంటే ఇదిగో ఈ కర్రతోనే కొట్టి రక్షించాను. నీకు అలా అనిపించిందా? నువ్వెందుకు ఆ స్తంభాన్ని పట్టుకొని అలా ఊగావు? అది అమ్మో, ఇప్పుడు చెప్పానంటే నేను కుముదని ప్రేమిస్తున్నానని వీళ్ళందరికీ తెలిసిపోతుంది. తర్వాత వీళ్ళు ఏమంటారో తెలీదు. వీళ్ళ ముందు కుముదు కూడా నాకు ఏమీ చెప్పలేదు, అందుకే ఇప్పుడు ఏమీ చెప్పకూడదు. ఏంటి బావా, నీకు కరెంట్ షాకే కదా కొట్టింది? నేను కొట్టి మంచి పని చేశాను కదా. అబ్బో, అమ్మో, చాలా మంచి పని చేసావు భూమి. నువ్వింత గొప్పగా ఆలోచిస్తావని అమ్మా నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. ఇంకెప్పుడు నీ కర్రలు కనిపించకుండా నేను జాగ్రత్త పడతాను. అమ్మో, పాపం బావకి గట్టిగా తగిలినట్టుంది. పర్లేదులే, షాక్ కొట్టకుండా కాపాడావు కదా. ఆ మాత్రం దెబ్బలు తగిలినా ఇబ్బంది ఏం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఛ, మంచి ఫ్లోలో చెప్తూ ఉంటే ఇద్దరు వచ్చి డిస్టర్బ్ చేశారు. ఓహ్, చూడమ్మా, సినిమా డైలాగులు వినడానికే బాగుంటాయి, జీవితంలో పనికిరావు. భార్గవ్ని నీ వైపు తిప్పుకోవాలి అంటే సినిమాలు చూసి సీన్లు చెప్పడం కాదు, తను నిన్ను అభిమానించేలా ఏదైనా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయాలి. దాని గురించి ఆలోచించు. నాకు చాలా పని ఉందిరా, రేపు ఉదయాన్నే బయలుదేరాల్సి వస్తుంది. రంగయ్య బాబు, ఏంటిది ఇంత ఎండలో ఎందుకు బయటికి వెళ్ళావు? ఏదైనా పని ఉంటే సాయంత్రం వెళ్ళొచ్చు కదా. లేదు బాబు, కొంచెం అర్జెంటు పని ఉంటే వెళ్ళాను, లేకపోతే సాయంత్రమే వెళ్ళేవాడిని. ఏంటో అంత అర్జెంటు? కొంపతీసి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి నువ్వు ఏమైనా పోటీ చేయాలనుకుంటున్నావా ఏంటి? రేయ్, రంగయ్యతో అలాగేనా మాట్లాడేది? పర్లేదులే బాబు, అభిబాబు సంగతి మనకేమైనా కొత్త? తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. మన కాలేజీలో ఏర్పాట్లుంటే చూడటానికి వెళ్ళాను. కాలేజీలో ఏర్పాట్లా? యాన్యువల్ ఏమైనా చేస్తున్నారా? మంచి పార్టీ పెడుతున్నారా? అక్కడికి అమ్మాయిలు వస్తున్నారు కదా. చెప్పు కావాలంటే నువ్వేం ఫీల్ అవ్వలే, నేను వస్తా. రే ఆగరా, ఆగు. నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకు. మన కాలేజ్ యాన్యువల్ డేకి గెస్ట్గా పిలిచింది అత్తయ్యని, నిన్నెవరూ పిలవని కూడా పిలవలేదు. కూల్. మన కాలేజీలో తగ్గేదేలే షో రేపు చేస్తున్నారు బాబు, దానికి సంబంధించిన ఏర్పాట్లుంటే చూసి వచ్చాను. తగ్గేదేలే షో అంటే రవి వస్తున్నాడా? ఇది మరీ బాగుంది. సినిమా షూటింగ్ అంటే కెమెరా రాకుండాను, తగ్గేదేలే షో అంటే రవి లేకుండాను జరుగుతుందా? అది కాదురా, వాడు నాకు మంచి ఫ్రెండ్ కదా. వాడు వస్తున్నాడని తెలిస్తే నేను వాడిని ముందే కలిసేవాడిని కదా. ఇప్పుడు మాత్రం కొంపలు మునిగిపోయేదే ఉంది. రేపెళ్ళు. కుదరదురా, రేపు మన షుగర్ ఫ్యాక్టరీ పని మీద సిటీకి వెళ్తున్నాను కదా. అన్నా, నువ్వు మామూలు అన్నావు కాదన్నా, అన్నలకే అన్నవి. నీ ప్రాంతం మొత్తం అన్న అని పిలిచేలాగా ఈ తమ్ముడు చేస్తాడు. రేయ్, అందరూ అన్న అన్నారనుకో, పెద్ద అన్నయ్య గారి ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అయినా ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చూడన్నా, నీ ఫ్రెండ్ రవి నిన్ను కలవలేదని నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. నీ తమ్ముడిని నేనున్నాను కదా. నేను వెళ్ళి రవిని కలిసి నాకు కావాల్సిందేంటో చెప్పి జరగబోయే కార్యక్రమానికి నేనే స్వాగతం పలుకుతాను. రవి వస్తున్నాడని ఇప్పుడే కదరా తెలిసింది. ఇంతలోనే అంత పెద్ద ప్లాన్ ఏమేసావు? పిచ్చివాడా, నాలాంటి గొప్ప వాళ్ళకి ప్రతి నిమిషం ఒక వరంలా ఉంటుంది. ఒకటిలా చెప్పగానే అలా ఇంకొకటి అనుకుంటారు. దాన్ని అలా అలా అమలు చేసేస్తాను. తర్వాత జరగబోయేదేంటో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. తమ్ముడు, నీలో ఇంత గొప్ప తెలివి ఉందా అని
ఆ, నా భుజాల మీద చెయ్యేసి గుడ్డు పొదిగినప్పుడు కోడి ఎంత ఆనందపడుతుందో తమ్ముడు ప్రయోజకుడైనప్పుడు అంతే ఆనందపడతాడని నీ కళ్ళలోంచి అలా రెండే చుక్కలు ఆనంద బాష్పాలు కార్చి నన్ను మెచ్చుకుంటావు. రే, ఇంత ఎండలో అంత ఓవరాక్షన్ అవసరమరా నీకు? ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పు. ముందే చెప్తే అందులో సస్పెన్స్ ఏముంటుంది? జరగబోయేది రేపే చూడు. పా ఛ, వీడు మారడు. ఏంటో అభిబాబు చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. అబ్బో, నీకు తెలివితేటలు బాగానే వచ్చాయి. ఇదంతా నువ్వు నేర్పించిందే కదక్కా. నాలో మార్పు రావడం కోసం నువ్వు ఎన్నో విధాలు ప్రయత్నిస్తున్నావు. ఈ మాత్రం కూడా నేర్చుకోలేకపోతే నీకు చెల్లినెలా అవుతాను? గుడ్. చదరంగం అనేది మన మైండ్ని చాలా షార్ప్ చేస్తుంది. దీంట్లో ఎత్తులు వేయటం తెలిస్తే లోకల్లో ఎలా బతకాలో చాలా ఈజీగా అర్థమవుతుంది. నిజమే అక్క. ఒక్కోసారి నువ్వు చెప్పేది వినడానికి ఎంతో బాగుంటుంది, కానీ ఆచరిస్తున్నప్పుడే భయంగా ఉంటుంది. అందుకేగా నాలో ధైర్యాన్ని నింపడానికి నువ్వు ఒంటరిగా నన్ను వదిలేస్తే భయం పెరిగింది తప్ప ధైర్యం రాలేదు. చూడు భూమి, ఏది ఎవ్వరికీ ఒక్కసారి రాదు. మనం చిన్నప్పుడు నడక నేర్చుకుంటూ 1కి 10 సార్లు పడిపోతూ ఉంటాం. కానీ లేచి మళ్ళీ నడిచే ప్రయత్నం చేస్తేనే నడక వస్తుంది. ప్రతిదీ అంతే. శ్రమిస్తే తప్ప సాధించడం జరగదు. నాలో ఏ మార్పు వచ్చినా దానికి కారణం నువ్వే అవుతావక్క. అందులో ఎలాంటి సందేహం ఉండదు. ఇక్కడేం సన్మాన సభ జరగట్లేదే, నువ్వెందుకు క్లాప్స్ కొడుతున్నావు? మా భూమి ఇలా మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నీ తెలివే కదా, అందుకే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. నిజమే మరి. నేను తనని చెల్లి అనుకుంటున్నాను కదా. మరి నా చెల్లెలి గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? ఆ, తను నీకు చెల్లే కాదు, నాకు అక్క కూడా. మాది రక్త సంబంధం. మా బంధం తాలూకు బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మాటలు నీ నోటి వెంట వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడు జానకి, ఎప్పుడు ఎవరు ఒకేలాగా ఉండిపోరు అని అనడానికి మా భూమియే నిదర్శనం. మార్పు అనేది సీజన్ లాంటిది. ఎండాకాలంలో ఎండలోకి వెళ్ళాలంటే భయపడతాం. అదే చలికాలంలో ఎండ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తాం. కాలంతో పాటు మనం మారినట్టే నాలో కూడా మార్పు వస్తుంది కదా. ఇప్పుడు నీ మాటల్లో అర్థమేంటో తెలుసుకోవచ్చా? ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? ఇన్నాళ్ళు నీతో నేను అనవసరంగా గొడవ పడేదాన్ని. అందుకు సారీ చెప్తున్నాను. ఏంటి కుముదా, ఇదంతా నిజమే? నువ్విలా మారావంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. జానకి ఇంత గొప్పగా అర్థం చేసుకోవడం రియల్లీ గ్రేట్. చెప్పాను కదా భూమి, జానకి గొప్పతనం ఇన్ని రోజులకి నాకు తెలిసింది. అందుకే ఈరోజు జానకి సిన్సియర్గా సారీ చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నువ్వేం తప్పు చేయలేదే. చెయ్యని తప్పుకి సారీ చెప్తే నీ మనసులో ఇంకేదో ఉందని అర్థం. జానకి, నా మీద నీకు ఎంతో కోపం ఉంది కాబట్టే నేనేం మాట్లాడినా నీకు అలా అనిపిస్తుంది. మా భూమి మీద ప్రేమ ఉంది కాబట్టి తను ఏం చేసినా గొప్పగా కనిపిస్తుంది. ఇద్దరం ఒకే ఇంటి ఆడపిల్లలం. నువ్వు నన్ను కూడా భూమిని చూసినట్టే చూడొచ్చు కదా. భూమికి నీకు, భూమికి ఆకాశానికున్నంత తేడా ఉంది. కానీ ఇప్పుడు ఇదంతా ఏంటి? జానకి, తనలో మార్పు వచ్చింది, నేను మారానని చెప్తుంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు తన మనసులో భావాన్ని అర్థం చేసుకున్నావు అనుకో, తనేంటో నీకు అర్థం అవుతుంది. అసలేం చెప్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? చూసావా, నేనేం చెప్తున్నానో నీకు అర్థం కాకపోయినా నా మరదలకి అర్థమైంది. అందుకే చిలకలా కిలకలా నవ్వేస్తుంది. జానకి, నువ్వు మనుషుల్ని చదువుతావు కదా.
ఎవరి గురించైనా నువ్విట్టే చెప్పగలవు కదా. ఎవరి ఇష్టాన్నైనా తెలుసుకోవాలంటే ఏం చేయాలో నాకు కూడా చెప్పవా? ఇప్పుడు నువ్వు ఎవరిష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నావు? ఒకరినని కాదు, అందరూ ఉన్నారు కదా. ఎవరెవరి దగ్గర ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో అని. అంతవరకు ఎందుకు? ఇప్పుడు మా బావతో మాట్లాడాలనుకో, ఎలా మాట్లాడాలి? తన ఇష్టం ఏంటో ఎలా తెలుసుకోవాలి అన్నది జనరల్గా ఒకటి ఉంటుంది కదా, దాని గురించి చెప్పవా ప్లీజ్? అదేంటి కుముద అలా మాట్లాడుతున్నావు? ఇంకా నీకు తెలియట్లేదా? ఒక మనిషి ఇష్టాన్ని తెలుసుకోవాలంటే దాని గురించి పెద్దగా కష్టపడక్కర్లేదు. ముందు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న గిలికజ్జాలు పెట్టుకోవాలి. అల్లరి చిల్లరగా ఏడిపిస్తూ ఉండాలి. ఆ మనిషి కోపంలో ఉన్నాడనుకో, సరదాగా నువ్వు చేసే పనికి తన కోపం తగ్గిపోయి కిలకిలా నవ్వాడనుకో, నువ్వు తన కంటికి చిలకలా కనిపిస్తావు. ఒక వ్యక్తిని మన వైపు తిప్పుకోవాలంటే నేను అడిగింది జానకిని, నిన్ను కాదు. సరే నువ్వే చెప్పు. నేను చెప్పింది తనకు అర్థం కాలేదనుకుంటా. తను ఏం చెప్పాడో అదే ఫాలో అవ్వు. ఎంతేనా? నేను కూడా ఇదే అనుకున్నాను. ఇంతకు మించి కొత్తగా ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇదైతే నాకు ఎప్పుడో తెలుసు. ఓకే, యూ క్యారీ ఆన్. చూసావా జానకి, వచ్చినప్పుడు ఎలా మాట్లాడింది, ఇప్పుడు ఎలా మాట్లాడింది? భూమి, నువ్వు తన గురించి అలా మాట్లాడకూడదు. ఎందుకు బావా, ఎందుకలా మాట్లాడకూడదు? ఇందాక నువ్వు మెలికలు తిరిగిపోతూ ఉంటే కరెంట్ షాక్ కొట్టింది అనుకుని నేనే కదా నిన్ను కాపాడాను. రే చిన్న, తొందర భోజనం పెట్టరా, బాగా ఆకలిగా ఉంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇంత తీసుకొచ్చావేంటి? అది మీ ప్రొడక్షన్ ఫుడ్ కాదు బాబు, మా రాజావారి బంగ్లా నుంచి వచ్చింది. రాజావారి బంగ్లా నుంచా? ఎవరు పంపించారు? నే రే అభి బ్రో, ఎలా ఉన్నావు? నేను సూపర్ రా. నువ్వు ముందు హ్యాపీగా భోంచేస్తే తర్వాత మనం రిలాక్స్గా చిన్న ప్లాన్ చేద్దాం. అదేంటో ముందే చెప్పురా బాబు. నువ్వైతే తప్పకుండా వస్తావు కదా? ఇంత హ్యాపీగా అడుగుతున్నావు కదా, రాకుండా ఎందుకుంటాను? తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ బ్రో.